తిరుమల తిరుపతి దేవస్థానం ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఒక ప్రకటన చేయడం జరిగింది. ఆ సారాంశం ఏంటంటే సామాన్య భక్తులకి ప్రాధాన్యం ఇస్తామని. మరి అది కేవలం బ్రహ్మోత్సవాలకు మాత్రమే పరిమితం చేస్తారా, ఆ తర్వాత కూడా కంటిన్యూ చేస్తారా అంటే డెఫినెట్గా తర్వాత కూడా కంటిన్యూ చేస్తేనే ప్రజలకు ఉపయోగకరంగా ఉంటుంది. వాళ్ళు చెప్పేది ఏంటంటే ఒక్క రోజులోనే దర్శనం పూర్తయ్యేటట్టు చేస్తాము, అలాగే మెయిన్ రోజులు ఏవైతే ఉన్నాయో ఎక్కువ రోజులు భక్తులు సందర్శించుకునే రోజుల్లో వాటిల్లో విఐపి సిఫారసు దర్శనాలన్నిటికీ కూడా తీసేస్తామని. అంటే విఐపీలు రావచ్చు కానీ డైరెక్ట్గా వాళ్ళ సిఫారసు లెటర్ మీద దర్శనాలకు వచ్చే వాళ్ళని ఆ విఐపి బ్రేక్ దర్శనాలన్నీ రద్దు చేస్తామని. ఇది డెఫినెట్గా మంచి పరిణామమే. అయితే దీన్ని తర్వాత కూడా కంటిన్యూ చేయాలి. అలా అని అస్సలు సిఫారసుకి దర్శనాలు ఇవ్వమంటే కుదరదు కాబట్టి లిమిట్ చేసి సంవత్సరంలో ఇన్నని, నెలలో ఇన్నని 100, 200, 300 ఇట్లాగా ఎవ్రీడే ఒక లిమిట్ ప్రకారం జరిగితే అది ప్రజలకు ఉపయోగకరంగా ఉంటుంది. ఈ విషయంలో టీటీడీ దృష్టి పెడుతుందని ఆశిద్దాం.